పెతాయ్ తీవ్ర తుపానుగా మారింది. గంటకు 28 కిలోమీటర్ల వేగంతో తీరం వైపు దూసుకొస్తోంది. శ్రీహరికోటకు తూర్పున 280 కిలోమీటర్ల దూరంలో తుపాను కేంద్రీకృతమైంది. రేపు సాయంత్రం కాకినాడ తుని మధ్య పెతాయ్ తుపాను తీరం దాటే అవకాశాలు కనిపిస్తున్నాయి. తీరం దాటే సమయంలో గంటకు 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని ఆర్టీజీఎస్ ప్రకటించింది. తుపాను హెచ్చరికలతో పడవల్ని తీరాన్ని చేర్చుతున్నారు మత్స్యకారులు. తుపాను గమనాన్ని జాగ్రత్తగా గమనిస్తున్నామని ఆర్టీజీఎస్ వెల్లడించింది. IVRS కాల్స్ ద్వారా తుపాను హెచ్చరికల సందేశం వస్తుందన్నారు. తుపాను తీరం దాటే సమయంలో 100 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, 6 మీటర్ల ఎత్తు వరకు అలలు ఎగిసిపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. కోస్తాలోని అన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయి. తుపాను ప్రభావంతో కోస్తాంధ్ర తీరం అంతటా ఆకాశం మేఘావృతమైంది. బలమైన ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే మండలాల్ని ఆర్టీజీఎస్ గుర్తించింది. తూర్పుగోదావరి జిల్లాలో తాళరేవు, కజులూరు, తుని, తొరంగిలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. విశాఖ, గాజువాక, భీమునిపట్నంతో పాటు ఇతర ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు పడనున్నాయి. విజయనగరం జిల్లాలో పూసపాటిరేగ, శ్రీకాకుళం జిల్లాలో గార, పలాస, వజ్రపుకొచ్చూరు, మందస, సంతబొమ్మాలి, కవిటి, ఇచ్చాపురం మండలాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆర్టీజీఎస్ సూచించింది. పెతాయ్ తుపాను ప్రభావంతో విశాఖ తీరంలో సాధారణం కంటే ఎక్కువగా అలలు ఎగిసిపడుతున్నాయి. ప్రధానంగా ఋషికొండ, ఆర్కే బీచ్, యారాడ తదితర ప్రాంతాల్లో అలల ఉధృతి ఎక్కువగా ఉంది. క్రమంగా కెరటాల ఉధృతి పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. తుపాను ప్రభావంతో నగరంలో పలుచోట్ల హోర్డింగ్లు, ఫ్లెక్సీలు కుప్పకూలాయి. పెతాయ్ తుపాను ప్రభావంతో విశాఖ తీరంలో భారీగా అలలు ఎగిసిపడుతున్నాయి. గాలుల తీవ్రత కూడా పెరిగింది. పెతాయ్ తుపానుతో రైతుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. పంట నష్టం కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు తీర ప్రాంతంలో ఎలాంటి ముప్పు జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని రేపల్లె రైతుల్లో ఆందోళన నెలకొంది. రేపల్లె పరిసర ప్రాంతాల్లో సుమారుగా 2000 ఎకరాల కోతకు వచ్చింది. తుపాను హెచ్చరికలతో కోత కోసేందుకు కొందరు రైతులు ఆలోచిస్తూ ఉండగా మరికొంతమంది కోత కోసిన పంటను ఎండకుండా వెంటనే కుప్పలుగా వేస్తున్నారు. అలాగే కొందరు వడ్ల బస్తాల్ని ఇంటికి చేర్చే ప్రయత్నం చేస్తున్నారు. మరికొంతమంది చేతికొచ్చిన పంటను పొలంలోనే ఉంచేస్తున్నారు. అటు ఇంటికి తెచ్చుకోలేక ఇటు దళారులకు అమ్ముకోలేని పరిస్థితి వారిది. ఉన్న పలంగా రమ్మంటే కూలీలు రెట్టింపు కూలీ అడుగుతున్నారని, ఇలా అయితే రూపాయి కూడా మిగిలేది కష్టమేనంటున్నారు రైతులు. పనిలో పనిగా దళారులు కనీసం గిట్టుబాటు ధర కూడా ఇవ్వకుండా మరి
దారుణమైన రేట్లకు కొనుగోలు చేసేందుకు సిద్ధపడుతున్నారు. తడిసిపోయి ఇదైపోయి మొలకొచ్చిద్దని భయం వేసి నా చేలో కుప్పని నేనుగా మనుషులు పిలిపించుకుని నా 2,000 రూపాయలతో కుప్పేసే దాన్ని 7,000 రూపాయలు అయిపోతుందండి. కూలీలు రావట్లేదు. అయినా కానీ తీసుకొచ్చి కుప్ప వేయించుకున్న తర్వాత కూడా అనుమానంతో భయంతో పట్టా కప్పుకుని పడరాని పాటలు పడుతున్నాను. ఈ తుఫాను వలన కొంత పొలం అయితే కట్టేశారు, కొంత పొలం ఓది మీద ఉంది, కొంత పొలం ఏమో అసలు కొయ్యకుండా నిలువు మీద ఉంది. ఓది మీద ఉన్నది వచ్చేసేసి ఇంకా వర్షం ఎక్కువైతే చాలా డ్యామేజ్ అయ్యింది. దానివల్ల రైతాంగం పూర్తిగా ఆర్థికంగా బాగా దెబ్బతింటారు. అకాల వర్షం వలన కూలీల డిమాండ్ కూడా విపరీతంగా ఉంది. మామూలుగా అయితే 2,000, 2,500 ఉండేది, ఇప్పుడు వచ్చేసి 5,000 నుంచి 6,000 దాకా డిమాండ్ చేస్తున్నారు. దానివల్ల వ్యవసాయ ఖర్చులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దాన్ని అట్లా వదిలేయంగా ఎంత కొంత వస్తుందని వేసేసి అదరా బెదరా కట్టే చేస్తున్నాం. దానివల్ల ఆ ఒడ్లు పూర్తిగా డ్యామేజ్ అయిపోతాయి. సో ఈ ఏరియాలో ఇది కేంద్రీకృతమైంది. ఇది ఈ దిశగా ఇలా ప్రయత్నించి మనకు ఇలా వెళ్లే అవకాశము వచ్చే 2 రోజుల్లో కనిపిస్తుంది అనమాట. సో ప్రస్తుతం మనకి ఫితాయ్ సైక్లోన్ మనకి సౌత్ వెస్ట్ బే ఆఫ్ బెంగాల్లో కేంద్రీకృతమై ఉంది. ఇది నార్త్ వెస్ట్ డైరెక్షన్ లో ప్రయాణిస్తూ 17వ తారీఖు నాడు మధ్యాహ్నం నుంచి సాయంత్రం లోపు కాకినాడ దాదాపు పరిసర ప్రాంతాల్లో తీరం దాకే అవకాశం ఉంది. తీరం దాకే ముందు కొంచెం బలహీనపడే అవకాశం కూడా ఉంది. కానీ ఈ లోపు మీకు 24 గంటల లోప అది స్ట్రెంగ్త్ పెంచుకొని అది సివియర్ సైక్లోనిక్ స్టార్మ్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది అనమాట. అది తీరం దాటే సమయంలో మాత్రం అది సైక్లోన్ ఇంటెన్సిటీ కానీ మార్జినల్ సైక్లోన్ ఇంటెన్సిటీ ప్రాంతంలో ఉంటుంది. దానివల్ల మనకి తీర ప్రాంతంలో 60 నుంచి 70 కిలోమీటర్ల వరకు గాలులు వేగంగా ఉంటాయి. మీకు 24 గంటల్లో వచ్చే వర్షపాతం చూసినట్టయితే రేపు ఉదయం వరకు మనకు దాదాపు అన్ని జిల్లాలలో నెల్లూరు, ప్రకాశము ఈ జిల్లాలు తప్ప మిగతా కోస్టల్ ఆంధ్రప్రదేశ్ జిల్లాలన్నింటిలోనూ కూడా విస్తారంగా వర్షాలు పడతాయి. అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. రేపటి నుంచి ఎల్లుండి అంటే రేపు ఉదయం నుంచి 18వ తారీఖు నాడు ఉదయం వరకు మీకు భారీ నుంచి అతి భారీ వర్షాలు, అక్కడక్కడ ఎక్స్ట్రీమ్ హెవీ రెయిన్ఫాల్ కూడా పడే అవకాశం ఉంది. ముఖ్యంగా కృష్ణా, గుంటూరు, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, విశాఖపట్నం జిల్లాల వరకు ఉధృతమైన వర్షాలు, గాలి వానలు కురిసే అవకాశాలు ఉన్నాయన్నమాట. సో దీని ప్రభావంతో మనకి పూరి గుడిసెలు లాంటి వాటికి నష్టం జరగవచ్చు. కరెంటు స్తంభాలు ఇలాంటి పడిపోయే అవకాశాలు ఉన్నాయి. సీ కూడా చాలా రఫ్ గా ఉంటుంది. సముద్రము చేపలు పట్టే వాళ్ళు సముద్రంలోకి వెళ్లకూడదని హెచ్చరించడం జరిగింది. ఆల్రెడీ ఆరెంజ్ మెసేజ్ ఇవ్వడం జరిగింది ఐఎండీ తరఫు నుంచి. స్టేట్ గవర్నమెంట్ రిలీఫ్ కమిషనర్ గారిని స్వయంగా మాట్లాడి నిన్న బ్రీఫ్ చేయడం జరిగింది. ఎప్పటికప్పుడు వాళ్లకు ఈ తుఫాను గురించి అప్డేట్స్ ఇస్తూనే ఉన్నాము.